35 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో కాలువ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, అలాగే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. గురువారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ హనుమాన్ నగర్ జంక్షన్ నుంచి సినీ హబ్కి వెళ్లే ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు ప్రధాన కాలువ నిర్మాణానికి గాను 35 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో కాలువ నిర్మాణానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ శివచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముందుకు వెళ్తున్నారని, మరిన్ని అభివృద్ధి పనులు చేసి ప్రొద్దుటూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. యువనాయకుడు మనకు ప్రొద్దుటూరుకు రావడం చాలా గొప్ప విశేషం. ఎందువల్లంటే ఇంతకు మునుపు దాదాపు నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది రాజకీయం చూడబట్టి. కాకపోతే ఇలాంటి డేర్ యాక్షన్స్, ఇది ఈ కమ్యూనిటీ వాళ్ళది, ఇది ఆ కమ్యూనిటీ వాళ్ళది, వాళ్ళతో కొట్టేస్తే ఓట్లు పోతాయి, వీళ్ళని కొట్టేస్తే ఓట్లు పోతాయి, రికమెండేషన్లు వచ్చినా కూడా ఎలాంటి ఒప్పుకోక నేనే హరికి చెప్పిన ఒకసారి ఆ పోలంటే ఒకరోజు మార్చని అన్న, ఇది నా పరిస్థితి అన్నాడు. కొట్టేసేయని చెప్పిన నేను కూడా. ఎందువల్లంటే ఇది ఒకరి సమస్య కోసమయ్యి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది తిరుగుతారు. ఈ సర్కిల్లో దాదాపు కొన్ని వందల మంది చనిపోయినారు ఇంత ముందు రోజుల్లో. ఈ పొద్దు ఇలాంటి సర్కిల్ వస్తే మన కడప జిల్లాలోనే ఉండదు ఇలాంటి సర్కిల్, ఇంత పెద్ద సర్కిల్. ఒకవేళ ఉంటేనా కడపలో 7 రోడ్ల కాడేమన్నా ఫస్ట్ అది ఏమన్నా అది కూడా తక్కువే మన దానికన్నా కూడా. ఇంత సర్కిల్ అనేది ఎక్కడా లేదు. ఇంచుమించు ఇంత డేర్గా ఉండే బిల్డింగ్లు అయితేనేమి, కాంపన్సేషన్ ఇచ్చాం, ఇంకొక రకంగానో కొట్టేయడం అయితేనేమి. ఇప్పుడు ఇది చేసుకోవాలంటే అది రిలయన్స్ పెట్రోల్ బంకు కొండారెడ్డి వాళ్ళదే ఉన్నది. ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ఆక్షేపణ చెప్పకుండా కొట్టండి చెప్పినారు. దానివల్లనే ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులే కంటిన్యూషన్ మన కొండారెడ్డి గారు కూడా కొనసాగిస్తూ ఇలాంటి ఖచ్చితంగా ఇంకా ముందు ప్రోగ్రాంలు చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన శివచంద్ర పదవి విరమణ రోజు కూడా పోరాటం చేసి మన పంచాయతీ కోసము పనులు చేస్తున్నాడు. అయితే డేరుగా ఓట్లు పంచాయతీల వాళ్ళు ఉన్నా కూడా సుమారుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టేస్తున్నాడు, పగలు కొట్టేసేసి. కాకపోతే అతని స్వార్థం కోసం అయితే కాదు, శివచంద్ర స్వార్థం కోసం అయితే కాదు, అందరూ వేల మందికి బాగా తిరుగుతారు. కాబట్టి అందరూ సక్సెస్ అయ్యి ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఇంకొకటి కానీ జరగకుండా ఉండాలి. ఎవరితో చెడ్డైనా పర్వాలేదు, ఓట్లు కాదు నాకు ముఖ్యము, అందరు శ్రేయస్ ముఖ్యమైన ఉద్దేశంతో శివచంద్ర మంచి పనే చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మంచి పనులు అందరూ చేస్తారని నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తపల్లి మెయిన్ కెనాల్ టౌన్లోంచి వచ్చే కాలువకు భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సర్కిల్ మొత్తం అంతా వైడెన్ చేసి, ఇంతకుముందు ఎప్పుడు లేనంత ఒక పెద్ద సర్కిల్, అంటే ప్రొద్దుటూరుకి ఒక తలమానికంగా చేసి సర్కిల్ని ఇక్కడ చేస్తాము. ఇంత స్థలం ఏర్పాటైంది. ఇక్కడ ఈ జెడ్పీ గ్రాంట్తో కూడా ఇప్పుడు మనం నిలబడుకుని ఈ కల్వర్ట్ కూడా జెడ్పీ గ్రాంట్స్ తోటి 35 లక్షలతోటి ఈ కల్వర్ట్ కూడా నిర్మాణం చేసుకున్నాము. ఈ డ్రైన్స్ కూడా పూర్తి చేసేసి మొత్తం ఈ సర్కిల్ని ఒక ప్రొద్దుటూరు ఎంటర్ అయితేనే ప్రొద్దుటూరు ఎంట్రన్స్లోనే ఒక తలమానికంగా ఉండే సర్కిల్గా తయారు చేసి దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి, ఆ విధంగా సర్పంచ్ గారు కూడా కొంతమంది దాతలతో కూడా యాక్చువల్గా అంటే ఈ సర్కిల్ ఏర్పాటు చేసి సర్కిల్లో మళ్ళీ ఒక హనుమాన్ ఆల్రెడీ సెంటర్లో ఒక హనుమంతుని విగ్రహం, చిన్న విగ్రహం ఉంది. సరే, మనకు ఈ మతపరంగా ఒక ఎట్లాంటి వాళ్ళకు భావాలు ఇబ్బంది పడకుండా వాళ్ళని మళ్ళీ ఆ సర్కిల్లో హనుమంతుని ఏర్పాటు చేసుకోమని చెప్పి కూడా మనం చెప్పినాము. దాన్ని చేసుకునే దానికి మొత్తం ఒక కమిటీ ఏర్పాటు అయ్యి చెప్పి హనుమాన్ జంక్షన్ ఏర్పాటు చేసేదానికి ఒక విగ్రహం ఏర్పాటు చేసుకునే దానికి కూడా ప్రొద్దుటూరులో కొంతమంది దాతలు శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. సో ఇది అన్నీ పూర్తి చేసుకొని ప్రొద్దుటూరుకి ఈ డ్రైనేజీ, రోడ్లు వీటి అన్నింటి విషయంలో వీలైనంత మనకి ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయంటే, ఎందుకంటే ఈ కలవర్ట్ ఇది ఆర్ఎన్బి రోడ్డుకు సంబంధించిన ఈ డబ్బుకు మనకి పంచాయతీ గ్రాంట్స్లో కానీ మిగతా దానిలోకి ఎక్కడ అవైలబుల్ లేకపోతే ఎక్కడ ఫండ్ ఉందని కనుక్కొని ఇంకొక చోటు నుంచి దీన్ని డైవర్ట్ చేసి ఇక్కడ ఫండ్ తెచ్చుకొని ఈ కలవర్ట్ పూర్తి చేసినాం. కాబట్టి జిల్లాలో కానీ మనకు రాష్ట్రంలో కానీ ఏ పద్దు కింద మనకు డబ్బు ఉన్నాయంటే దానిలో వెతుక్కొని మనము నిధులను తీసుకొచ్చి ప్రొద్దుటూరు డెవలప్మెంట్కు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నింటినీ మనం తొందరగా పూర్తి చేసుకోగలుగుతామని ఆశిస్తున్నాం. కొత్తపల్లి పంచాయతీకి ఇంకా గోపురంలో ఒకటి, ఏరువాపాలెంలో ఒకటి, పొరపాటికి వాటర్ స్కీమ్స్ 6 కోట్ల చిల్లరతో ఒక వాటర్ స్కీమ్స్ కూడా వచ్చినాయి.
ప్రొద్దుటూరుకి తాగునీటి సమస్య కూడా ఎప్పుడు ఉండకుండా ఉండడానికి పూర్తి సౌకర్యాలు చేస్తూ ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి. థ్యాంక్ యూ. ఈరోజు పొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అది గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ కొత్తపల్లె పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే కాలక్రమేణా ఆ పనుల్లో భాగంగానే ఆర్టీసీ బస్టాండ్ కానివ్వండి, రిలయన్స్ సర్కిల్ అని ఇంతకుముందు ఇది హనుమాన్ సర్కిల్గా చేసినాం. ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ నుండి ఇక్కడి వరకు 100 అడుగుల ఎడల్పుతో ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా పగలగొడతా వచ్చేసాం, అన్ని చేశాము. ఇప్పుడు ఇక ఆ రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ అయిపోయింది. ఇంకా ఈరోజు భూమి పూజ కొండారెడ్డి గారి చేతుల మీద ఈ భూమి పూజ చేయడం, కాలువ దాదాపు 8 అడుగుల కాలువ, మా రామేశ్వరం నుండి వచ్చే కాలువ ఇప్పుడు 2 అడుగులకు కుదించుకొని పోయింది. దాన్ని బాగా కట్టాలనే ఉద్దేశంతోనే గ్రాంట్ తెప్పించడం జరిగింది. పెద్ద ఆయన జెడ్పీ గ్రాంట్ తెప్పించడం జరిగింది. ఆ గ్రాంట్లోనే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, త్వరలోనే అయిపోతుంది. ఈ సర్కిల్ హనుమాన్ సర్కిల్ దాదాపు అన్న చెప్పినట్టు ఈ కడప జిల్లాలోనే లేదు, అంత తలమానికంగా ఒక యుద్ధ ప్రాతిపదికగా మన యువనాయకులు కొండారెడ్డి అన్న దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క రోడ్డు ఎట్లా చేయాలా ఏం కదా అనేది అన్ని విధాల మాకు కూడా ఆలోచన చెప్తూ వస్తున్నాడు. ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా బ్రహ్మాండంగా చేసాము. ఇక్కడ దాదాపు మీరు చూస్తున్నారు, మనం నిలబడుకున్న కాడ ఆ హనుమంతుని కానింటి 15-16 అడుగులే వెడల్పు ఉన్నది. ఇప్పుడు దాదాపు 250 అడుగుల వెడల్పు తూర్పు పడమర ఉంది. ఉత్తరం దక్షిణము 180 అడుగుల వెడల్పుతో మేము అందరం కలిసికట్టుగా పనిచేసాము. ఇక్కడ అన్ని మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తీసేసాము. మనం నిలబడుకున్న కాడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, అన్ని తీసేసాం. దీని అంతటికీ కూడా ఇక్కడ అందరూ పెద్దలు గౌరవనీయులు షాపు యజమానులు అయితేనేమి, స్థలాలలో అయితేనేమి అందరూ బాగా సహకరించి ఎడల్పుగా ఉండాలా, బాగా ఉండాలా అని చెప్పి ఉద్దేశంతోనే చేశారు. అది కూడా రిలయన్స్ పెట్రోల్ బంకు పెద్ద ఆయన వాళ్ళకు ఫోన్ చేసి ఎక్కడే కానీ మీరు కాంప్రమైజ్ కావద్దు, రిలయన్స్ పెట్రోల్ బంకు ఫస్ట్ అదే కొట్టండి అని కూడా ఆయన చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించి, రిలయన్స్ బంక్ వాళ్ళు కూడా సహకరించి మాకు త్వరగా చేయమని చెప్పినారు. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. కావున ఇదంతటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, కొండారెడ్డి అన్న గారికి, అలాగే ఈ ఒక డెవలప్మెంట్ చేస్తున్నటువంటి వర్క్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారికి, అన్న ఈ ఏరియాలో రాజేశ్వరి కాలనీకి ఎంత రాజేశ్వరరెడ్డి అన్న ఇంతకుముందు కాలువ మొదలు పెడితే దాన్ని కొన్ని అభ్యసన చేసి చేయలేకపోయాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన ఎమ్మెల్యే గారి చొరవతో ఎవరే కానీ అభ్యసన కూడా చెప్పేదానికి లేదు. కావున ఖచ్చితంగా రాజేశ్వరరెడ్డి అని అయితే అక్కడ నీళ్లు ఇది చేస్తేనే అక్కడ నుండి వచ్చే వాటర్ అంతా పోతాయి. అందుకే అప్పుడు కలిసికట్టుగా చేయాలని చూసినాము, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఖచ్చితంగా పని చేస్తున్నాము. కావున దీని అందరికీ సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలకు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, కొండారెడ్డి అన్న గారికి, మహేశ్వర రెడ్డి, అందరూ రాజేశ్వరరెడ్డి అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము పిలుస్తానే వచ్చినటువంటి మా సోదరులు రఘురామరెడ్డి అన్న గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతోటి వార్డు నెంబర్లకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజే మాది పదవి 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. పూర్తి అయినా ఈరోజు కూడా మేము చేస్తున్నాము ధైర్యంగా, ఇబ్బంది లేకుండా. దానికి కారణం పెద్దలు కొండారెడ్డి పెద్ద ఆయన కూడా వాళ్ళ ఆలోచన ప్రకారమే ఈరోజు పదవి అయిపోతున్నా కూడా మేము ఈ యొక్క పూజ చేయడం జరుగుతుంది. కావున ఇక్కడికి వచ్చేసినటువంటి వారి ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.